జాతీయ రాజకీయాల్లో మా ట్రాక్ రికార్డు ప్రజలు మీరందరూ చూశారు. బీజేపీ ఏదైతే చెబుతుందో చేసి తీరుతుంది. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామన్నాం, రద్దు చేశాం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అన్నాం, ఇచ్చి తీరాము. రైతులకు 1.5 రేట్లు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మన సైనికులకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్నాము, ఇవాళ హామీ నెరవేర్చుకున్నాం. రామ మందిర నిర్మాణం కూడా తప్పక నిర్మాణం చేస్తామన్నాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. మిత్రులారా, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పాము, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చడమే కాకుండా ఇవాళ ఆదివాసీల కోసము సెంట్రల్ యూనివర్సిటీ అన్నాము, హామీ ఇచ్చాము, నిలబెట్టుకున్నాము. బీజేపీ ప్రభుత్వము మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది. ఇది బీజేపీ. నా కుటుంబ సభ్యులారా, మోదీ की गारंटी, मोदी की गारंटी यानी गारंटी के पूरा होने की गारंटी। इसलिए आज तेलंगाना के बीसी समाज के लोग भी उत्साहित है, क्योंकि बीजेपी ने यहां बीसी समाज से सीएम बनाने का वादा किया है। ये बीजेपी ही है जिसने देश को रिकॉर्ड संख्या में बीसी समाज से आने वाले केंद्रीय मंत्री दिए हैं, और ये बीजेपी ही है जिसने देश को एक ओबीसी पीएम भी दिया है। మిత్రులారా, మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే అది గ్యారెంటీ. అందుకనే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట అది గ్యారెంటీ. ఇవాళ తెలంగాణ బీసీ సమాజానికి ఇవాళ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్దతు పలుకుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ బీసీ సీఎం చేస్తామని మాట ఇచ్చింది. అందుకనే బీసీ సామాజిక వర్గం నుంచి కూడా రికార్డు స్థాయిలో కేంద్రంలో మంత్రులను చేసినటువంటి ప్రభుత్వము అది బీజేపీ మాత్రమే. ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది కూడా అది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस ने ना बीसी समाज के लिए काम किया और ना ही दलितों के लिए कोई काम किया। आज जो बीआरएस है, पहले वो टीआरएस थी। इन लोगों ने वादा किया था कि तेलंगाना का पहला सीएम दलित होगा, लेकिन जब दलित वोट मिल गए तो केसीआर ने सीएम की इस कुर्सी पर खुद कब्जा जमा लिया। लेकिन इससे ठीक विपरीत बीजेपी हमेशा सामाजिक न्याय और सामाजिक सशक्तिकरण के लिए काम करती आई है। మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు బీసీలను కానీ దళితులను కానీ ఏమీ కూడా చేయలేదనే విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తానటువంటి హామీ ఇచ్చారు. కానీ దళితుల ఓట్లు రాగానే కేసీఆర్ స్వయంగా సీఎం కుర్చీని కైవసం చేసుకొని దళితులను మోసం చేశాడు. కానీ అందుకు భిన్నంగా సామాజిక న్యాయం, సామాజిక సాధికారత కోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ కృషి చేస్తా ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना की इस विकास यात्रा में
मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है। काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। माडिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है। మిత్రులారా, ఈ తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఈ అన్యాయాన్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ద్వారా మీకు న్యాయం చేసేందుకు మేము చొరవ తీసుకుంటుంది మరియు మీ సాధికారత కోసం కొత్త మార్గాన్ని కూడా ఇవాళ అన్వేషిస్తా ఉన్నది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయ ప్రక్రియ సుప్రీం కోర్టులో ఈరోజు కొనసాగుతుంది. ఈ యొక్క కోర్టులో ఉన్నదానికి న్యాయం జరిగేదానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నిన్ననే ఢిల్లీలో నేను స్వయంగా ఈ విషయాలన్నిటిపైన కూడా వివరంగా అధికారులతో మాట్లాడాను. నా కుటుంబ సభ్యులారా, तेलंगाना के किसानों को उनकी मेहनत के लिए जाना जाता है, लेकिन राज्य सरकार ने उनके साथ भी धोखा ही किया है। बीआरएस की सरकार ने यहां पर अनेक सिंचाई योजनाओं की घोषणा की थी, लेकिन ये योजनाएं बीआरएस के लिए उनका एटीएम बनकर रह गई। जब भी किसी को पैसे की जरूरत पड़ती है तो लोग पैसा निकालने के लिए एटीएम के तक जाते हैं, लेकिन जब बीआरएस को पैसे की जरूरत पड़ती है तो ये लोग एक नई सिंचाई स्कीम की घोषणा कर देते हैं। परियोजनाओं की लागत बढ़ती जाती है, लेकिन न कोई प्रोजेक्ट पूरा होता है, न ही कोई प्रोजेक्ट शुरू होता है। तेलंगाना के विकास का पैसा बीआरएस को चलाने वाले परिवार की जेबों में जा रहा है। మిత్రులారా, తెలంగాణ రైతులు తమ కష్టార్జితానికి పెట్టింది పేరు, అది ప్రసిద్ధి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను కూడా మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ అనేక నీటి పారుదల పథకాలను ప్రకటించింది. కానీ ఈ పథకాలన్నీ కూడా ఏటీఎం గానే మారిపోయాయి. ఎవరికైనా ప్రజలకు డబ్బు అవసరమైతే ఏటీఎం దగ్గరికి వెళ్తారు డబ్బులు తీసుకోవడానికి. కానీ బీఆర్ఎస్ కు డబ్బులు అవసరమైతే ఈ వ్యక్తులు కొత్త నీటిపారుదల పథకాన్ని రూపొందిస్తారు. ప్రాజెక్టుల వ్యయం పేరుతో ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. తెలంగాణ అభివృద్ధి సొమ్మును బీఆర్ఎస్ కు నడుపుతున్నటువంటి కుటుంబ సభ్యులకు ఆ యొక్క డబ్బులు వారి జేబుల్లోకి వెళ్తుంది, కానీ మనకు న్యాయం జరగటం లేదు. నా కుటుంబ సభ్యులారా, किसानों का हित बीजेपी की हमेशा प्राथमिकता रहा है। पीएम किसान सम्मान निधि के जरिए देश के करोड़ों किसानों को 3.25 लाख करोड़ रुपए से ज्यादा रकम डायरेक्ट ट्रांसफर की गई है। तेलंगाना के करीब 40 लाख किसानों को भी इसका लाभ मिला है। इसमें करीब 1.5 लाख किसान
कामा रेड्डी के भी हैं, जिन्हें इस योजना से करीब 400 करोड़ रुपए मिले हैं। यूरिया की जो बोरी दूसरे देशों में 2,500 से 3,000 रुपए की पड़ती है, वही बोरी भाजपा सरकार तेलंगाना के किसानों को 300 रुपए से भी कम में उपलब्ध करा रही है। మిత్రులారా, రైతుల సంక్షేమమే బీజేపీ ఎప్పుడు ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద దేశంలోని కోట్లాది రైతులకు 2,75,000 కోట్ల రూపాయల పైగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తున్నది. తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది రైతులకు దీని ద్వారా వాళ్ళు ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో కామారెడ్డికి సంబంధించిన రైతులు 1,50,000 మంది రైతులు కూడా ఈ పథకం ద్వారా 400 కోట్ల రూపాయలతో లబ్ధి పొందుతున్నారు. ఇతర దేశాల్లో 2,000 నుంచి 3,000 వరకు ఒక యూరియా బస్తా ధర అయితే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వము 300 రూపాయలకే ఆ బస్తా యూరియానిచ్చి రైతులకు ఆదుకుంటున్న ప్రభుత్వము ఇది మోదీ గారి ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है. केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है. अब हमारी सरकार ने निश्चय किया है कि इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा. इससे भी तेलंगाना के किसानों को बहुत लाभ होगा. మిత్రులారా, గత కొన్నేళ్లుగా 1,30,000 కోట్ల పైగా ఈ ప్రభుత్వము వరి కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల నుంచి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తా ఉన్నది. ఇప్పుడు మన ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రైతుల నుండి అదనంగా 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది किसानों को आय के अतिरिक्त साधन मुहैया कराने के लिए भी केंद्र की भाजपा सरकार लगातार काम कर रही है. खेती किसानी से निकलने वाले कचरे से ईंधन बने, इसके लिए बायोफ्यूल प्लांट लगवाए जा रहे हैं. गन्ना किसानों की आय बढ़ाने के लिए पेट्रोल में इथेनॉल की ब्लेंडिंग बढ़ाई गई है. इथेनॉल प्लांट लगाए जा रहे हैं. ये तो शुगर केन हब है. आप लोगों को भी इससे बहुत लाभ होने वाला है. पशुपालकों को लाभ हो, इसके लिए गोवर्धन योजना चलाई जा रही है. 15,000 करोड़ रुपए खर्च करके केंद्र सरकार पशुओं का मुफ्त टीकाकरण भी करा रही है. మిత్రులారా, బీజేపీ ప్రభుత్వము రైతులకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకునే దానికి నిరంతరం కృషి చేస్తా ఉన్నది. వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చేదానికి బయోఫ్యూయల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇవాళ చెరుకు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపి ఏ రకంగా ఇథనాల్ ప్లాంట్లను కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఇది చెరుకు హబ్. ఇది మీరు కూడా దీనివల్ల చాలా ఇవాళ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నది. పశువుల రైతులకు మేలు చేసేందుకు గోవర్ధన్ యోజన పేరు మీద ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తున్నాం. 15,000 కోట్లు వెచ్చించి కేంద్ర ప్రభుత్వము పశువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ కూడా అందజేస్తా ఉన్నది. ना कुटुंब सभ्युलारा, तेलंगाना एक युवा राज्य है.
मुझे इस बात का बहुत दुख है कि तेलंगाना जैसे युवा राज्य को सबसे बड़ी और सबसे ज्यादा युवाओं की विरोधी, युवाओं की दुश्मन ऐसी सरकार मिली है। सालों से हमारे जो हजारों युवा टीएस, पीएससी परीक्षा की तैयारी कर रहे हैं, उन सबके साथ बीआरएस की सरकार ने धोखा किया है। इसके अलावा इन लोगों ने एजुकेशन सेक्टर के भी पूरी तरह से उपेक्षा की है। और साथियों, कांग्रेस का नौजवानों के प्रति रवैया किसे पता नहीं है? कांग्रेस शासन के नकारेपन के कारण ही तेलंगाना आंदोलन के हजारों नौजवानों ने अपनी जान गंवाई थी। इन पार्टियों को देश की अगली पीढ़ी, देश की अगली पीढ़ी नहीं, ये ऐसे लोग हैं जिनको अपने परिवार की आने वाली पीढ़ियों की चिंता है। మిత్రులారా, తెలంగాణ ఒక యువ రాష్ట్రం. ఇది తెలంగాణ లాంటి యువ రాష్ట్రంలో యువత వ్యతిరేక ప్రభుత్వం వచ్చినందుకు నేను చాలా బాధపడతా ఉన్నాను. ఇవాళ ఏళ్ల తరబడి టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, 1000 కళ్ళతో ఎదురుస్తున్న యువత, వేలాది మంది ఈ యువతను ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము దగా చేసింది, మోసం చేసింది. అంతేకాదు విద్యా రంగాన్ని కూడా పూర్తిగా విస్మరించి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నది. యువత పట్ల కాంగ్రెస్ వైఖరి మీకు ఎవరికీ తెలియదు కాదు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పార్టీలు దేశంలోని రేపటి తరం గురించి కాకుండా తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ కొడుకుల భవిష్యత్తు కోసం, తమ కుటుంబాల భవిష్యత్తు కోసం మాత్రమే వారు ఆందోళన చెందుతున్నారు. ना कुटुंब सभ्युलारा, तेलंगाना के लोगों को, कामारेड्डी की जनता को, इन दोनों दलों को रिजेक्ट करना ही चाहिए। बीआरएस के सीएम और तेलंगाना के अध्यक्ष कांग्रेस के दोनों ही कामारेड्डी से चुनाव लड़ रहे हैं। साथ ही ये लोग दूसरे क्षेत्रों से भी चुनाव लड़ने के लिए उतरे हैं। ये दिखाता है कि ये लोग कितने हताश हैं, कितने डरे हुए हैं। कामारेड्डी के लोगों के पास ये मौका है कि वो कांग्रेस और बीआरएस को ये सिखा दें कि उनकी परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण की राजनीति अब चलने वाली नहीं है। మిత్రులారా, ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు, కామారెడ్డి ప్రజలు పూర్తిగా స్వస్తి పలికారి. ఈ ఎన్నికల్లో వాళ్లను తిప్పికొట్టాలి. బీఆర్ఎస్ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఈ కామారెడ్డి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈ వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ వ్యక్తులు ఎంత నిరాశ నిస్పృహలో ఉన్నారంటే వారు దీనిని బట్టి అర్థమవుతున్నది అక్కడ ఓడిపోతామని. అందుకనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ల ఈ బంధు ప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు పనికి రావని కామారెడ్డి ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. నా కుటుంబ సభ్యులారా, बीआरएस और कांग्रेस में
एक और बात कॉमन है, ये दोनों दल आप लोगों को धोखा देने के लिए हर तरह के हथकंडे अपनाते हैं। कभी अचानक से टीआरएस को बीआरएस बना दिया जाता है। इसी साल यूपीए को भी इंडी अलायंस बना दिया गया है। देश के लोग ये सारे हथकंडे अच्छी तरह समझते हैं। नाम बदलने से इनके भ्रष्टाचार, कुशासन और वोट बैंक पॉलिटिक्स का इतिहास कभी नहीं बदल सकता। सच ये है कि देश के कई राज्यों में लोगों ने दशकों से कांग्रेस को सत्ता से बेदखल कर रखा है और मुझे विश्वास है 3 दिसंबर को यहां जनता केसीआर को भी सत्ता से हटा करके रहेगी। మిత్రులారా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ఇద్దరి మధ్యలో ఒక కామన్ ఒడంబడిక ఉన్నది. అది ప్రజలను మోసం చేసేందుకు ఈ రెండు పార్టీలు రకరకాలైనటువంటి కుట్రలు కుయుక్తులు పన్నుతూ ఉంటారు. టీఆర్ఎస్ హఠాత్తుగా పేరు మార్చేసి బీఆర్ఎస్ గా మారిపోయింది. ఇప్పుడు వారు ఇండి అలయన్స్ అనే ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యూహాలన్నీ కూడా దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. యూపీఏ నుంచి ఇండి అలయన్స్ గా కూటమి మారినంత మాత్రాన వాళ్ళ గుణం మారదు, వారి బుద్ధి మారదు, వారి అవినీతి మారదు, వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు మారవు. అందుకనే వారి చరిత్ర ఎప్పటికీ మార్చలేము. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు అధికారం నుంచి గద్దె దించారు, తిప్పికొట్టారు. ఇది వాస్తవం. రేపు డిసెంబర్ 3వ తేదీన ప్రజలు కేసీఆర్ ను కూడా ఈ రాష్ట్రం నుంచి అధికారం నుంచి తొలగిస్తారని, గద్దె దించుతారని చెప్పి నేను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను. నా కుటుంబ సభ్యులారా, बीजेपी इकलौती ऐसी पार्टी है जो गरीबों के लिए काम करती है। जनधन अकाउंट हो, बिना गारंटी मुद्रा लोन हो, कोरोना के दरमियान सभी देशवासियों को मुफ्त वैक्सीन हो, ये सारी व्यवस्थाएं बीजेपी ने की है। बीजेपी ये भी सुनिश्चित कर रही है कि देश का कोई भी गरीब भूखा ना सोए। अब मैंने ये निश्चय किया है कि अगले 5 साल के लिए गरीबों को जो मुफ्त राशन देते हैं, इस योजना को 5 साल के लिए आगे बढ़ा दिया जाएगा। इसका लाभ यहां तेलंगाना के भी मेरे लाखों गरीब परिवार के भाई बहनों को मिलेगा। మిత్రులారా, పేదల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ అది బీజేపీ మాత్రమే. జన్ధన్ ఖాతా అయినా, గ్యారంటీ లేని ముద్ర రుణమైనా, కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ అయినా అన్ని కూడా సమకూర్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశంలో ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు, పస్తులు ఉండకూడదని చెప్పి మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరు మీద 5 కిలోల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాను. ఈ పథకాన్ని మళ్లీ వచ్చే 5 సంవత్సరాల వరకు దాన్ని పొడిగించి పేదలను పస్తులు ఉండకుండా తీసుకున్న నిర్ణయం అది బీజేపీ ప్రభుత్వం. దీనివల్ల తెలంగాణలోని అనేక లక్షలాది మంది పేద ప్రజల సోదరిమణులందరూ కూడా ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. నా कुटुंब सभ्युलारा, आज आप सभी लोगों के आशीर्वाद से भाजपा के पास 300 से अधिक सांसद हैं। देश में एक वो भी समय था जब हमारे सिर्फ 2 सांसद थे, हमारा मजाक उड़ाया जाता था। उस समय
हमारे 2 सांसदों में से एक इसी क्षेत्र से थे। हम इस बात को कभी भी भूल नहीं सकते हैं। हमें कैसे भूल सकते हैं कि जब हम सबसे कमजोर थे तब भी तेलंगाना और तेलुगु लोगों ने हमारा साथ दिया था। मैं आपको विश्वास दिलाता हूं, हम हमेशा तेलंगाना के लोगों के साथ रहेंगे और आपके विकास के लिए काम करते रहेंगे। भले ही बीआरएस और कांग्रेस के लोग अपने बच्चों के बारे में सोचे, लेकिन हम आपके बच्चों के साथ खड़े रहेंगे। और इसलिए मुझे ये पूरा भरोसा है कि कामारेड्डी और तेलंगाना के लोग इस बार बीजेपी के लिए वोट करने वाले हैं, बीजेपी की सरकार बनाने वाले हैं, बीसी मुख्यमंत्री बनने वाला है। एक बार फिर इतनी बड़ी तादाद में आकर आपने आशीर्वाद दिए, मैं आपका बहुत बहुत धन्यवाद करता हूं। మిత్రులారా, మీ అందరి ఆశీస్సులతో బీజేపీకి ఈరోజు 300 ఎంపీలు ఉన్నారు. దేశంలో ఒకప్పుడు 2 ఎంపీలే ఉంటే మమ్మల్ని ఎగతాళి చేశారు. 2 ఉన్నారని చెప్పి. మా 2 ఎంపీల్లో ఒకరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. మేము బలహీనంగా ఉన్నప్పుడు, అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు మాకు ఈ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అండగా ఉన్నారు. మేము ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోము. మీరు మమ్మల్ని ఆదరించినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాము. నేను మీకు పూర్తి హామీ ఇస్తున్నాను. మేము ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలతో ఉంటాము మరియు మీ అభివృద్ధి కోసం నిరంతరం మేము కృషి చేస్తాము. బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. మేము మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాం. కాబట్టి దయచేసి కామారెడ్డి తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టండి, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। भारत माता की जय, भारत माता की जय। భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే